హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రవంతి. మేము హైదరాబాద్లో ఉంటున్నాం. ఇప్పుడు ఆషాఢ మాసం యొక్క విశిష్టత కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాసవి గారికి నా అభినందనములు. ఆషాఢ మాసం అనగానే శుభకార్యాలకు పనికిరాదు అని భావిస్తారు, కానీ ఈ ఆషాఢ మాసం ఎంతో ప్రత్యేకంగా గావించుకుంటుంది. ఈ మాసంలో చిన్న పుణ్యం చేసిన ఏదైనా వ్రతం మహిమ ఇట్లా ఎంతో పుణ్యము మహిమలు వస్తాయి ఎక్కువగా. ఈ మాసంలో పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం రావడం వల్ల ఆషాఢ మాసం అని పేరు వచ్చింది. అంతేకాకుండా ఈ మాసంలో చాతుర్మాస దీక్ష మొదలవుతుంది. ఉత్తరాయణం పూర్తి దక్షిణాయనం మొదలవుతుంది. ఈ మాసం శుక్లపక్ష ఏకాదశి నాడు తొలి ఏకాదశి అని అంటారు. ఈ మాసంలో విష్ణుమూర్తి మేల్కొని 4 నెలలు పాలకడలలో శేషశయ్యపై పవనిస్తారు. అందుకని ఈ మాసంలో వివాహాలు కూడా చెయ్యరు, ఎందుకని విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు లభించవని. ఈ మాసంలో ఏంటంటే ఇంకా కొన్ని ఆచారాలు కూడా ఉన్నాయి, మన పూర్వీకులు నిర్వహించారు. అది ఏంటంటే పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు ఏంటంటే ఆషాఢ మాసం తొలి వస్తుంది కదా, ఆ మాసంలో ఒకే ఇంట్లో అంటే అత్త కోడలు ఒకే గడప దాటకూడదని ఉంటుంది. దానికన్నా కారణం ఏంటంటే భార్యాభర్తలు ఒకే ఇంటిలో ఉండడం వల్ల ఆమె గర్భం ధరిస్తే చైత్ర మాసం లేదా వైశాఖ మాసంలో డెలివరీ అయింది. దీని వలన వాళ్ళ అంటే డెలివరీ అయిన బాలింతకు కానీ పసిపిల్లలకు కానీ ఎండల తీవ్రత వల్ల ఏదైనా ఇబ్బందులు వస్తాయని ఈ రీజన్ పెట్టారు. ఆషాఢ మాసం అనగానే ఇంకా మనకి ఏంటంటే గుర్తుకొచ్చేది గోరింటాకు అనేది మగవాళ్ళు ప్రతి ఒక్కరికి ఎంత ఇష్టమైనది. ఈ గోరింటాకు ఏంటంటే పెళ్లిగాని ఆడపిల్లలు అయితే గోరింటాకు ఎంత ఎర్రగా పండితే అంత మంచి భర్త వస్తాడని కలగంటుంటారు. అసలు గోరింటాకు అనేది ఏంటంటే గోరి ఇంట ఆకు అని పేరు. గోరీదేవి రజస్వాలు అయినప్పుడు ఆమె రక్తపు చుక్కలు నేలపై పడటం వల్ల గోరింటాకు చెట్టు చిన్నది కాస్త పెద్దది అట్లా పెద్దదైంది. గౌరీ ఈ మాట వల్ల చెలికత్తెల ద్వారా విని పర్వతరాజు అంటే హిమవంతుడు వచ్చి ఈయన చూడగా గౌరీదేవి ఏంటంటే ఎమ్మడే ఇట్లా లాగి ఆకుని అంటే కందిపోయిందేమనుకొని హిమవంతుడు ఏందమ్మా అంటే కాదండి, బాగా అది ఎర్రగా పండింది, బాగా అలంకరణ కూడా బాగుంది అని ఇంకా స్త్రీలు దీన్ని అలంకరణగా పెట్టుకొని, అంతేకాకుండా సౌభాగ్యాన్ని ఇవ్వడానికి కూడా రీజన్ ఉంది. సౌభాగ్యం అన్ని పార్వతీదేవి వరమిస్తుంది గోరింటాకుకి. తర్వాత ఏంటంటే దీనివల్ల స్త్రీలకు అరచేతులలో గర్భశయం నుంచి ఉంటాయి నాడులు, అవి పెట్టుకోవడం వల్ల నాడులకు కూడా మంచి ఫలితం వస్తుంది. అంతేకాకుండా గోరింటాకు పెట్టుకునే ఆషాఢ మాసం కదా, ఈ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతుంది. ఈ వర్షాల వల్ల ఎన్నో బాడీ చేంజ్ కావడం, వాతావరణం చేంజ్ అవుతుంటాయి కదా, దానివల్ల గోరింటాకు పెట్టడం మన ఒంట్లో వేడిని తీవ్రతను తగ్గించి మంచి చేస్తుంది. అట్లాగా కాకుండా దీనివల్ల బ్యాక్టీరియా నశిస్తుంది. గోరింటాకులో ఎన్నో రసాయనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. అవి మనం తినేటప్పుడు బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా కడుపులోకి పోయిన ఇవన్నీ తీసేస్తుంది. అంతేకాకుండా బాలింతైన స్త్రీలకి గోరింటాకుని నూరి ముద్దగా మింగిస్తారు. దీనివల్ల గర్భసంచి అప్పుడు కొంచెం బలహీనంగా ఏదైనా ఇబ్బందులు ఉన్నా, దాంట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా దానివల్ల అంతా మంచిగా జరుగుతుంది. ఇది కాకుండా అంటే గౌరీదేవి గోరింటాకు చెట్టుకి వరమిచ్చిందే కాకుండా ఇంకొక కథ కూడా ఉంది. ఏంటంటే సీతాదేవి అశోకవనంలో ఉన్నప్పుడు తన బాధని ఎవరితో చెప్పుకునేలేక గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదంట. శ్రీరాముడు సీతాదేవిని తీసుకునేటప్పుడు గోరింటాకు చెట్టుకి వరమిచ్చిందంట. నేను ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి సౌభాగ్యం లభిస్తుంది అని, అష్టైశ్వర్యాలు లభిస్తాయి అని అట్లాగే అని అంటారు. అది గోరింటాకు యొక్క విశిష్టత. అంటే పార్వతీదేవి కదా ఉంది, సీతాదేవి ఏది పెట్టుకున్నా ఇంతకీ స్త్రీలకి సౌభాగ్యము, అదే అలంకరణ, మంచి బాడీ హెల్త్ అవన్నీ వస్తాయి. అంతేకాకుండా ఆషాఢ మాసం అనగానే మగవాళ్ళకి గోరింటాకే కాకుండా అండి శారీస్ ఇప్పుడు ఆఫర్స్ కూడా నడుస్తుంటాయి. అవి కూడా మనకి ఎన్నో లాభాలు. తర్వాత గురు పౌర్ణమి ఏంటంటే ఈ గురు పౌర్ణమిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. అంటే వ్యాస భగవానుడు పుట్టినరోజుని గురు పౌర్ణిమ అంటారు. అంటే వ్యాసుడు ఒక శ్లోకం, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః అని శ్లోకం ఉంది. తర్వాత ఏంటంటే మనం శ్రీ మహావిష్ణువు దశావతారాలు అనుకుంటాం, అట్లాగే భాగవతంలో దశావతారాలు మొత్తం 21 అవతారాలని అంటే పూర్తిగా తెలియదు. అందులో ఒక అవతారం వ్యాస భగవానుడు కూడా అంట. ఏంటంటే ఈ వ్యాస భగవానుడు వేదాలను ఉపనిషత్తులను మనకి అర్థమయ్యే విభజించి
రచించారంట. అంతేకాకుండా ఈయన్ని బాదరాయణుడని, కృష్ణ ద్వైపాయనుడు అని కూడా అంటారు. ఈయన దగ్గర నుంచి గురు పరంపర మొదలవుతుంది. అంటే ఏదైనా మనం ఒక విద్యను కానీ అభ్యసించాలంటే గురువు లేనిది అది జరగదు. ఎగ్జాంపుల్కి ఏకలవ్యుడే అనుకోండి. ఏకలవ్యుడు గురువు లేకుండా విద్యను నేర్చుకున్నా కూడా గురువు యొక్క ప్రతిమను పెట్టుకొని ఆయనే గురువుగా భావించి విద్యను లభించాడు. అదే ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలంటే గురువు లేదే అది సాధ్యపడదు. సాధ్యపడినా అది మొత్తం మనకి అభ్యసించదు. అంటే ఎవరైనా అంత చిన్న వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళు గురువుగా మనం భావించి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం అట్లా ఉండాలి. ఇదే గురువు పరం. వీళ్ళని ఎట్లా అంటే వ్యాస భగవానుడు ఇట్లా వరుసగా వస్తుంటారు. సుకుమహర్షి అని, ఈ విధంగా వశిష్ఠుడు అని, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఇట్లా అందరూ గురు పరంపరగా వచ్చి దాన్ని ఇప్పుడు వ్యాస పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని అంటారు. తర్వాత ఈ ఆషాఢ మాసంలోనే వారాహి నవరాత్రులు మొదలవుతాయి. ఈ వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. ఈ ఆషాఢ మాసంలోనే పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ఉంటుంది. ఇక్కడ పూరి జగన్నాథుని రథయాత్ర అంటే మనకి బాలరాముడు, కృష్ణుడు, సుభద్రాదేవికి ఎక్కడ కూడా ఆలయం లేదు. పూరిలోని ఆలయమే సుభద్రాదేవికి ఉన్న ఆలయం. అంటే కృష్ణుడు బలరాముడికి ఆలయాలు ఉన్నా కూడా సుభద్రాదేవికి ఎక్కడ ఆలయాలు లేవు. ఈ పూరి జగన్నాథుని రథయాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దానికి ఇలా ఏదైనా మనం చెప్తుంటే కదిలింది జగన్నాథ రథచక్రాలు అంటారు కూడా. ఏదైనా మనం సూక్తులు చెప్తుంటే అవన్నీ అంటే కదిలింది జగన్నాథ రథచక్రాలు అంటారు కూడా. ఏదైనా మనం సూక్తులు చెప్తుంటే అవన్నీ అంత విశిష్టత ఉంది. తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ అంటే విజయవాడ కనకదుర్గమ్మకు కూడా ఆషాఢ మాసంలో నవరాత్రులు చేస్తారు. మొత్తం అమ్మవారికి 4 నవరాత్రులు చేస్తారు విజయవాడలో. అందులో ఒకటి ఈ నవరాత్రులు. ఇది ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి అలంకరణ చేస్తారు. ఏంటంటే పూర్వము అతివృష్టి అనావృష్టి కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారంట. కాటకలు ఇట్లా వచ్చి అప్పుడు అమ్మవారిని విజయవాడ కనకదుర్గమ్మని ప్రార్థిస్తే అమ్మవారు శాఖను సృష్టించి పండ్లు, ఇవన్నీ ఫలాలు, ఇవన్నీ కూరగాయలు అన్నీ ప్రసాదించిందంట. అప్పటి నుంచి అమ్మవారికి పండిన పంటలు ఇవన్నీ కొత్తగా రైతులు కానీ మామూలుగా ప్రజలు, భక్తులు వాళ్ళకి వీలైనంత వరకు కానుకలుగా పళ్ళు, కూరగాయలు ఇవన్నీ. అందుకని ఆ అలంకరణ శాకంబరి అలంకరణ కూడా చేస్తారు. ఒకరోజు పూలతో, పళ్ళతో, ఒకరోజు కూరగాయలతో ఈ విధంగా చేస్తారు. అలాగే ఆషాఢ మాసంలో అమ్మవారికి సార పెడతారు. ఆషాఢ మాసంలో సార ఏంటంటే అమ్మవారిని ఆడపడుచుగా భావించి, ఇంటి ఆడపడుచుగా భావించి అమ్మవారికి సార పెడతారు. అలా మనకి ఎంతో మంచిదంట. ఈ విధంగా ఇంకా ఎన్నో మనకి తెలియని ఇంకా ఎన్నో ఉన్నాయి ఆషాఢ మాసంలో ఉన్నాయి. కానీ అవన్నీ మనకి తెలియదు. తెలుసేమో, నాకైతే తెలియదు. తెలిసినంత వరకు నేను ప్రయత్నించాను. ఏదైనా తప్పులుంటే క్షమించండి. ఈ కార్యక్రమం ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన వాసవి గారికి నా ధన్యవాదాలు.